సినిమా నమ్మే మూడింటికి వెళ్ళిపోయి. ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్ ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు యూ నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్వీజ్డ్. దాన్ని కంప్లీట్గా పిండి పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంత లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంట్. ఇప్పుడు డైరెక్టర్ నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పనిచేసేప్పుడు ఎలా అనుకుంటానంటే డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఎంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూసాం, చూడమన్నారు, చూసాం, సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయొచ్చా ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా, కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లో ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి, నాకు ఖర్చు వచ్చేసింది. నేను వెళ్ళిపోయి అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటో మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే. ఇలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మీ నుంచి? ఇది ఒక క్యారెక్టర్కి ఎమోషనల్ జర్నీ అండి. ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయని. ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ. అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది, కానీ సినిమా అంతా ఎమోషనే ఉంటుంది అని చెప్పాలంటే. సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను, నేను ఫీల్ అయింది. అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు, నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజురేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజురేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్. సార్ దేవి గారు నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతలాల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు, నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం, రేపు అది హిట్ అవుద్దా బ్లాక్ బస్టర్ అవుద్దా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. సార్ దేవి గారు దిస్ ఈజ్ రాజేష్ మన్నే. దేవి గారు